మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఈ వర్తమానము ఆలకించుచున్న దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుండి 30 వచనముల వరకు వచనం తర్వాత వచనాన్ని మనము ధ్యానిద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. చూసారండి, మనము ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. తెలుసండి, మనకు తెలుసా అండి? తెలియదని దేవుని వాక్యమే సెలవిస్తుంది. అసలు ఎలాగో ప్రార్థన చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఎలా ప్రార్థించాలి, ఎలా ఉపవాసం ఉండి ప్రార్థించాలి అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు సెలవిస్తుంది. మనుషులకు కనబడేటట్లు ప్రార్థించకూడదని, నీవు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ దేవునికి ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు నీ ప్రార్థనకు ప్రతిఫలము ఆయన ఇస్తారని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉపవాసం ప్రార్థన చేసేటప్పుడు మీ ముఖాలను కూడా వికారము చేసుకోవద్దు అని కూడా సెలవిస్తుంది. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏంటండి? ఆయన పరిశుద్ధుల కొరకు ఏం చేస్తున్నారట? విజ్ఞాపన చేస్తున్నారు. ఇందాక మనం పాడే కదా, అన్నిటికన్నా ప్రార్థనే మిన్న. ఎందుకంటే ప్రార్థన మన దేవునితో చేసే సంభాషణే ప్రార్థన. ఒక దైవజనులు అంటారు, హృదయములో నుండి వచ్చే కేకే ప్రార్థన అన్నారు. అవునా? హృదయంలో నుండి వచ్చే కేకే ప్రార్థన అన్నారు. చాలా మంది మాకు ప్రార్థన చేయడం రాదు, ఎలా ప్రార్థించాలి అనేది ఈ రోజున అనేక మంది
అనుభవం గల దైవజనుల దగ్గర వచ్చి అడుగుతారు. అప్పట్లో శిష్యులే ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు మన ప్రభు అన్నాం, అప్పుడు ఆ రోజులో బోధకుడా అనేవాళ్ళు. బోధకుడా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పించు అంటే పరలోకపు ప్రార్థన గురించి ప్రభు వారు ప్రస్తావించారు. గమనించండి, ప్రతి మందిరములో మీరు గమనిస్తే ఆరాధన అనంతరం ప్రార్థన తర్వాత చేసేదే పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థనలో ప్రధానంగా 7 అంశాలను ప్రభువారు ప్రస్తావించినట్లుగా మన పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో మనం చూస్తాం. బైబిల్ చదివేవానికి పరలోక ప్రార్థన ఎక్కడ ఉందని చెప్పనవసరం లేదు. వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. నా ప్రియమైన సహోదరులారా, గమనించి మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను. ఏమనుకోలేదా? చాలా మంది మనుష్యులకు కనబడేటట్లుగా ప్రార్థించేవారు ఒక గుంపు అయితే, దేవునికి కనబడేటట్లు రహస్యంగా ప్రార్థించేవారు ఇది మరొక గుంపు. మనుష్యుల యొక్క మెప్పు కొరకు చేసే ప్రార్థన ఒక గుంపు అయితే, రహస్యమందు చూచే దేవుని వద్ద నుండి వచ్చే మెప్పు కొరకు ఆశపడి రహస్యంగా ప్రార్థించేవారు ఇది మరొక గుంపు. ఇప్పుడు ఒకసారి పరీక్షించుకుందాం. మనము మనుష్యులకు కనబడేటట్లుగా మనం ప్రార్థిస్తున్నామా, లేకపోతే రహస్యమందు చూచుచున్న దేవుని దృష్టికి మనము కనపడేటట్లుగా మనము ప్రార్థిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి. మనుషులు ఇప్పుడు మన కళ్ళ ముందు అబ్బో చాలా ప్రార్థన పరుడు అని చెప్పి ప్రశంసించుకుంటారు. అది కాసేపే, తాత్కాలికం, అది అప్పటి వరకే. కానీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్న వారితో, నేను మళ్ళీ చెప్తున్నాను, మోకాళ్ళ ప్రార్థన అనుభవం గల ఉన్న వారి జోలికి అపవాది దరిదాపులో కూడా వాడు రాలేడు. ఆమేన్. రాలేడు. రావడానికి వాడు సాహసించడు. ఎంత వచ్చి దాడి చేయాలనుకున్నా వాడు మన జోలికి రాడు. ఎందుకు? మన చుట్టూ మోకాళ్ళ ప్రార్థన అనుభవం గల ఉన్న వారి చుట్టూ దేవుని అగ్ని కంచె దేవుడు వారి చుట్టూ ఉంచుతారు. అందుకని మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మంచి బంగ్లాకి, ఒక మంచి ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఎలా ఉంటాడో, మన హృదయానికి ఒక సెక్యూరిటీ గార్డ్ గా ఉండేది ఏంటంటే ఒక ప్రార్థన. దేవుని వాక్యము మన హృదయానికి ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. అందుకని శాలం రాజు గారు ఒక పాట కూడా రాశారు. దేవుని ప్రేమించే వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి
జరుగుచున్నది. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి ఒకసారి అర్థం చేసుకుందాం. అది ఇందాక మనం సాక్ష్యం ఉన్నాం కదా, సుమారాజు గారి సాక్ష్యం ఉన్నాం కదా. ఇక్కడ ఆయన రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి నీటి చేత బాప్తిస్మం పొందాము, మారు మనసు రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నామన్న వాళ్ళ జీవితాలలో దేవుని దృష్టి దేవుడు వాళ్ళ విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నారు. గమనించండి, శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో నుండి విడిపించి మనకు తోడై నేటి శ్రమలు మనలను దేవునికి సమీపంగా చేర్చి ఆయనకి ఇష్టలుగా జీవించేటట్లుగా ఈ శ్రమల గుండా దేవుడు మనల్ని అనుమతిస్తాడు. కానీ యోబు లాంటి గొప్ప భక్తులైన వారు ఆ శ్రమలను జయించి శ్రమలను విశ్వాసము ద్వారా జయించారు. కనుకనే వారు రెండంతల ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడగలిగారు. అవునా కదండి? శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడే ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడే దేవుని తోడు, దేవుని సన్నిధి అన్న కాపుదల మనతో ఉంటూ ఎన్నో విషయాలను నేర్పిస్తూ మనలను క్రీస్తునందు సంపూర్ణులుగా చేయడానికి ఆయన మనలను శ్రమల గుండా నడిపిస్తూ ఉంటారు. ఇక్కడే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. చిన్న శ్రమ వస్తే దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ప్రభా, నా జీవితంలో ఈ శ్రమను అనుమతించినందుకు నీకు వందనాలని ఒక్కసారి చెప్పి చూడండి. శ్రమలో దేవుని తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమేన్. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందు ఎవరిని ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గల వారితో గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి, ఈ వచనం చదివేటప్పుడు మీకు ఒక చిన్న సంభవం జ్ఞాపకం రావాలి. యాకోబుకు 12 మంది కుమారులని పిలువబడుతున్న వారిలో యోసేపు, అవునా? ఈ 11 మంది అన్నదమ్ములు, ఈ 12 మందిలో యాకోబు ఈ యోసేపును ఎంతో అధికంగా ప్రేమించేవాడు. ఈ యోసేపును అధికంగా ప్రేమించడం చూసి ఈ 11 మంది అన్నదమ్ములు ఈ యోసేపు మీద కోపాన్ని పెట్టుకున్నారు. కానీ
గమనించండి, ఏ అన్నదమ్ములైతే యోసేపును కాళ్ళు చేతులు కట్టేసి గుంటలో పడేసి ఐగుప్తుని చేతిలో ఒక బానిసగా వెళ్ళాడో, అక్కడ దేవుడు యోసేపుకు తోడై ఉండి అక్కడ చేసిన ప్రతి పనిలో వారు దేవుడు యోసేపుకు తోడై ఉండి అక్కడ యోసేపు చేస్తున్న ప్రతి పనిలో ఉన్న ఆ సఫలతను వారు గమనించారు. కొంతకాలము నిందను అనుభవించాడు. రాజుకొచ్చిన కళ యొక్క భావాన్ని చెప్పినప్పుడు ఆ దేశానికి ప్రధానమంత్రి స్థాయికి దేవుడు హెచ్చించాడు. తమ్ముడిని చూచి హేళన చేసిన అన్నదమ్ములే వారు ఉండున్న స్వస్థలములో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఏ అన్నదమ్ములైతే యోసేపును చూచి నవ్వారో, హేళనగా మాట్లాడారో, అదే అన్నదమ్ములు వచ్చి తన తమ్ముని యొక్క తలలు వచ్చి సాష్టాంగపడ్డారు. యోసేపు చేతుల అధికారం ఉంది, కానీ ఏనాడు యోసేపు తన అన్నదమ్ములను పాతవి గతించిపోయిన విషయాన్ని వాళ్ళ అన్నదమ్ములు చూసినప్పుడు ఇప్పుడు నా దగ్గర వచ్చారా, రండి రండి, అప్పుడు నన్ను కాళ్ళు చేతులు కట్టేసి నన్ను గుంటలో పడేసి నా కాళ్ళు చేతులు కట్టేసి నన్ను గుంటలో పడేస్తారా, రండి ఇప్పుడు నేను పని పడతారండి అని అన్నాడా? యోసేపు అన్నాడండి? అన్నాడా? అనలేదు. తన సహోదరులతో ప్రేమ కలిగి మాట్లాడాడు. బా కోపగించుకున్న తన సొంత అన్నదమ్ములు, తన సొంత అన్నలనే క్షమించాడంటే ఎంత ఓర్పు, ఎంత సహనం కలిగి ఉన్నాడో ఒక్కసారి ఆలోచించు. నా ప్రేమైన సహోదరులారా, బానిసగా వెళ్ళిన యోసేపు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజే, ఇదిగో ఈ రాజ్యానికి నేను ప్రధానమంత్రి చేస్తున్నా, నీవు ఆజ్ఞ జారీ చేస్తేనే తప్ప ఈ రాజ్యములో ఏ ఒక్కరు ఒక అడుగు ముందుకేయకూడదు. అంతటి పవర్ఫుల్ క్యాడర్ అన్నమాట. అవునా? అంతటి పవర్ఫుల్ క్యాడర్. అసలు రాజుగారి స్థానమే చాలా పవర్ఫుల్ క్యాడర్. అంతటి రాజే యోసేపునుగా ప్రధానమంత్రి స్థాయిలోకి దేవుడు యోసేపుకు తోడై ఉండి రాజుగారి ద్వారా యోసేపునుగా ప్రధానమంత్రి స్థాయిలోకి హెచ్చించి చివరికి తన ఇంటి వారిని సైతం ఆ రాజ్యములో తన ఇంటి వారిని కూర్చోబెట్టి ఆ కరువు కాలం అంతా వారందరూ ఒక చోట కలుసుకొని నన్ను ఐగుప్తుని చేతులకు అప్పగించి అమ్మి వేశారనే విషయంలో మీరెవ్వరు బాధపడద్దు. మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడ రప్పించాలని ఆయన సంకల్పము, ఆయన చిత్తములో ఉన్నది కనుక దీని విషయంలో మీరు దిగులు పడద్దు, బాధపడద్దు, ఏడవద్దు అని తన సొంత అన్నలకు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం. యోసేపు అయ్యో ఇతని ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా నేను ఎలాగో పాపము కట్టుకుందును అని తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. చివరికి అదే రాజ్యంలో
ఒక ప్రధానమంత్రి స్థాయికి దేవుడు యోసేపుని హెచ్చించాడు. ఈరోజు ఆ దేవుడైనా మన దేవుడు, ఆ దేవుడైనా మన దేవుడు అండి, ఆ దేవుడైనా ఆనాడు యోసేపుని హెచ్చించిన దేవుడే ఈ రోజున మనము సజీవంగా మనము ఆయన సన్నిధిలో ఈ రోజున మనం ఆరాధించగలుగుతున్నామంటే ఆయన గల జనులము, నిబంధన జనులము, ఆయన చేత ప్రత్యేకింపబడిన వారము, నిబంధన జనులము, ఆయన రక్తము చేత కొనబడిన వారము. ఈ రాత్రి దేవుడు ప్రతి ఒక్కొక్కరి జీవితము పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. రోజున ఆయన యొక్క ప్రణాళికలకు, ప్రభా నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి నాకు బయలుపరచమని మోకాళ్ళ మీద ప్రార్థన పూర్వకంగా అడుగుదాం. ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని ఆయన చిత్తమునకు లోబడదాం. నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్న వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే ఆయన చిత్తమునకు లోబడినప్పుడే మన దేవుని యందు సంతోషించగలుగుతాం. అటు నిజమైన సంతోష సమాధానములు ఈ రాత్రి ప్రతి ఒక్కొక్కరి గృహాలలో సమృద్ధిగా ఏరులై పారునుగాక. దయచేసి స్థలం వచ్చండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లించుకొంచున్నా. ఈ రాత్రి వర్తమానం ఆలకించిన అనేక మంది జీవితాలలో యోసేపుకు తోడై ఉండి తన ఇంటి వారిని పోషించే విధంగా ఎంతమంది అయితే వర్తమానం ఆలకించారో, దేవుని పిలిచిన వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని సెలవిచ్చిన దేవా, మా పట్ల మీరు కలిగి ఉన్న శ్రేష్టమైన ప్రణాళికను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఇది మొదలుకొని మా జీవితాలలో మీ ప్రణాళిక మా జీవితంలో నన్ను నెరవేర్చండి ప్రభా. రాత్రి ఎంతమంది తమ జీవితాలను, ఎంతమంది మీ మీ యొక్క హస్తగతాల్లో మీ హస్తగతాలకు అప్పగించుకోవాలనుకున్నారు, అట్టి వారిని దర్శించుము. వారి హృదయాల్లో ఉన్న ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి చింతను ఆనందంగా, సంతోషంగా మార్చమని, కన్నిటిని ఆనందనాట్యంగా మార్చమని, కంటి నుండి వచ్చి ప్రతి భాషలో బిందువులను తుడిచివేసి నోటి నిండా నవ్వుతో నింపమని, రాత్రి వర్తమానం అనేక మంది హృదయాలను ముద్రించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.